రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. NH 563 ఇది కేంద్ర ప్రభుత్వం కనికరించినా కూడా బండి సంజయ్ కనికరించట్లేదని పబ్లిక్ అనుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రాకపోకలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఒకవేళ ఒక వెహికల్ను ఓవర్టేక్ చేయాలంటే దమన పరిస్థితిగా యమలోకానికే ప్రయాణం అట్లా ఉన్నది. ఓవర్టేక్ చేసే పరిస్థితి కూడా లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఒకసారి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. NH 563 గురించి ఒకసారి పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తా. మరి బండి సంజయ్ గారు, ఇది మీ ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో మీరు 10 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఇప్పుడు మీరు 2వ టర్మ్ గెలిచిరు. మీ 10 సంవత్సరాల కాలంలో పూర్తి అవుతుందా? దీనికి కాల వ్యవధి ఎంత? 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని ఇది ఇచ్చిరు. ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇది NH 563 కరీంనగర్ టు జగిత్యాల. ఎన్ని కిలోమీటర్లు ఇది అంటే 59 కిలోమీటర్లు మొత్తం. 4 లైన్ల రోడ్డు ఇది. 4 లైన్ల రోడ్డు. దీనికి అత్యంత బైపాస్లు ఎన్ని ఉంటాయి, మేజర్ బ్రిడ్జ్లు ఎన్ని ఉన్నాయి, మైనర్ బ్రిడ్జ్లు ఎన్ని ఉన్నాయి, కల్వర్ట్లు ఎన్ని ఉంటాయి అంటే 146 కల్వర్ట్లు మొత్తం. కల్వర్ట్లు 146 కల్వర్ట్లు, 27 మైనర్ బ్రిడ్జ్లు, 6 మేజర్ బ్రిడ్జ్లు, ఇక ఇంకొకటి తీసుకుంటే అయితే ఇక్కడ మరి ఎన్ని కిలోమీటర్లు పోతుంది అంటే ఇది ఎక్కడి నుంచి లెక్కరాక అంటే జగిత్యాల బైపాస్ నుంచి నుండి కరీంనగర్ బైపాస్ దాకా. రైట్, బైపాస్ దాకా. మరి ఇది ఎన్ని కిలోమీటర్లు? కొత్త రోడ్ ఎంత, పాత రోడ్ ఎంత అంటే మొత్తం ఇప్పుడు ఉన్నట్టుగా కొత్త రోడ్ వేరు. ఇప్పుడు ఉన్నట్టుగానే మొత్తం కొత్త రోడ్ వేరు. 59 కిలోమీటర్లు ఉంది కదా, అందులో 34.96 ప్లస్ ఇక 35 అనుకో. అయితే కొత్త మార్గం, ఇందులో కొత్త మార్గం ఇది. కొత్త మార్గం తీసుకుంటారు ఇందులో. ఇక 24.14 km, ఇది కూడా కేమే కిలోమీటర్లు. పాత మార్గం అంటే ఇప్పుడున్న మార్గం అన్నట్టు. పాత మార్గం ఇది అర్థమైందా? NH 563 కరీంనగర్ టు జగిత్యాల 59 కిలోమీటర్లు, 4 లైన్ల రోడ్డు, 146 కల్వర్ట్లు, 27 మైనర్ బ్రిడ్జ్లు, 6 మేజర్ బ్రిడ్జ్లు, జగిత్యాల బైపాస్ నుండి కరీంనగర్ బైపాస్ దాకా 34.96 కిలోమీటర్లు కొత్త మార్గం, 24.14 కిలోమీటర్లు పాత మార్గం. అయితే దీనికి వచ్చేసి ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ దీనికోసం ఎంత కేటాయించారంటే ల్యాండ్ సేకరణ ఇతర కన్స్ట్రక్షన్స్ కోసం ఎంత కేటాయించారంటే 394.53 కోట్లు భూసేకరణ గురించి. భూసేకరణ ఇతర కన్స్ట్రక్షన్స్ ఇక కోట్లు భూసేకరణ గురించి 394.53 కోట్లు కేటాయించారు. ఇక ఇది అసలు ఈ రోడ్డుకి ఎంత కేటాయించారంటే 2,394.68 కోట్లు. 68 కోట్లు. ఇది 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలి. 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలి. 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలన్నట్టు. ఇది 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే
తెలంగాణ రాష్ట్రంలో నీకు వరంగల్ టు కరీంనగర్ దాకా క్లియర్గా అయిపోయింది. మరి బండి సంజయ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోడ్ ఎట్లుంటుందంటే మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఎంత బిజీగా ఎంత రద్దీగా ఉంటుందంటే ఈ రోడ్డు. మరి బండి సంజయ్ గారు ఇది ఎప్పుడు పూర్తి అవుతుందని సమాధానం చెప్పాలి. ఇగో ఈ రోడ్డు ఇంత బిజీగా ఉంటుంది, ఎప్పుడు చూసినా ఇదే బిజీ. ఒకవేళ ఓవర్టేక్ చేయాలంటే ఎక్కడన్నా దీన్ని సైడ్ కొట్టి పోవాలంటే కథమే, మరణ కిందనే మరణ శాసనం రాసుకున్నట్టే మనది. ఒక ఇట్లుంటుంది బిజీ. దీనిలో ఇట్లుంటుంది. ఈ రోడ్డు మొత్తం కచ్చా రోడ్ అయిపోయింది. ఇక రాను అయితే ఇక మామూలుగా గలీజ్ అంటే గలీజ్ అయిపోద్ది. ఎప్పుడు ఫుల్ బిజీ ఇట్లుంటుంది. ఎక్కడ చూసినా ఇదే బిజీ. ఇది ముఖ్యంగా ఇక చెప్పుకోవాలంటే ఇక్కడ దీనికి సంబంధించి చెప్పుకోవాలంటే జగిత్యాల జిల్లా దాటి ఈ కరీంనగర్ టు జగిత్యాల వెళ్ళే దారిలో ఇక్కడ గంగాధర వద్ద రైల్వే బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి గేట్ పడ్డదనుకో, రైల్వే గేట్ ఉంటుంది. ఆ బ్రిడ్జి కట్టకుండా ఇక్కడ గేట్ పడ్డదనుకో దాదాపు అర్ధ గంట 45 నిమిషాలు వెయిట్ చేయాలి. ఏదైనా కానీ అంబులెన్స్ కానీ ఏదైనా కానీ 45 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే. 45 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే. ఒక్కొక్కసారి ఎంత టైం పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ రకంగా ఉంటుంది లైన్. ఒకటికొకటి గుడికి లైన్ కట్టినట్టే ఉంటుంది. మరి బండి సంజయ్ గారు మరి కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చినా కానీ మరి బండి సంజయ్ గారు సిగ్నల్ ఇవ్వడం లేదా? మరి ఎందుకు ఆగుతుంది ఇది? కొత్తగా టెండర్లకు కూడా మనుషులు వస్తలేరట, గుత్తేదారులు వస్తలేరట. ఇగో రైలు ఇదే. ఇక్కడ మధురానగర్ దాటినాక గంగాధర దాటినాక ఇది రైల్వే బ్రిడ్జి, ఇది రైల్వే గేటు. ఈ గేట్ కాడ ఇట్లుంటుంది పరిస్థితి. మరి బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీ హయాంలో పూర్తి అవుతుందా? ఈ 2.5 ఏళ్ళ కాలంలో మీ హయాంలో పూర్తి చేస్తారా ఈ తోవను? మరి ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? దీనికి గుత్తేదారులు ఎందుకు వస్తలేరు? అంటే కాంట్రాక్టర్స్ ఎందుకు వస్తలేరు? ఎందుకు ధైర్యం చేస్తలేరు? ఈ 2300 కోట్లలో 2394.68 కోట్లలో ఎందుకు మరి కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు అనేది బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. మరి ఇంత పెద్ద బడ్జెట్ కదా, మరి మీరు కేంద్రం కనికరించినా మీరు కనికరించట్లేదని పబ్లిక్ అనుకుంటున్నారు. బండి సంజయ్ గారు కనికరించట్లేదట, అందుకే కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరని పబ్లిక్ అనుకుంటున్నారు. నేను కాదు ముచ్చట ఇది. ఈ బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. ఇది ఎప్పుడు చేస్తారు, ఎప్పుడవుతుంది? NH 563 కరీంనగర్ టు జైత్యాల రోడ్ ఎప్పుడు చేస్తారు? దీని కథ ఏందనే దీని గురించి కూడా మనం పబ్లిక్ టాక్ ఎట్లుంటుంది, అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారో దీని గురించి, ఈ అవస్థలు ఎట్లా పడతా ఉన్నారు, ఏ విధమైన ఇబ్బందులు పడతా ఉన్నారు, ఏ విధమైన అరిగోసలు పడతా ఉన్నారు, ఈ ట్రాఫిక్ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏ విధంగా అవుతున్నా అనేది దానికి సంబంధించి కూడా పూర్తి కథను మీకు పబ్లిక్ టాక్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి తెలియజేసే విధానంగా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి.